ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్లో మీరు సింపుల్ ఈవినింగ్ రొటీన్, నేను చేసుకునే వర్క్ రొటీన్ అనేది చూద్దాం. అలాగే ఈ సమ్మర్కి కాస్త మనకి మంచిగా హెల్దీగా కొద్దిగా తినాలి, నోటికి వేడి చేసినప్పుడు కానీ ఏదైనా ఫుడ్ తినబుద్ధి కానప్పుడు తినగలిగేటటువంటి ఒక సింపుల్ రెసిపీ, అది కూడా మీతో షేర్ చేస్తాను. డిన్నర్ రొటీన్లో మేము చేసుకున్నాం అనమాట. సో ఆ రెసిపీని షేర్ చేసి నా వర్క్ రొటీన్ చూసాక మన రెగ్యులర్ చిట్ చాట్ సెషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా చూసేసేద్దాం. సో దీంట్లో మీరు బోల్డ్ అన్ని విషయాలు అడుగుతున్నారు. సో నేను ట్రై చేస్తున్నాను అవన్నీ మీకు చెప్పడానికి. మీరు ప్రీవియస్గా అడిగిన కొన్ని కామెంట్స్లో ఎవరైనా ఏదైనా అడిగినా కూడా అలాంటివన్నీ కూడా చివరిలో మాట్లాడుకుందాము. ముందు మనం వర్క్ రొటీన్ చూసిన తర్వాత కదా ఈ చివరిలో మాట్లాడుకునేది. అలాగే ఇంకా కొంతమంది నాకు కామెంట్స్లో మీతో మాట్లాడాలి అని అడుగుతున్నారండి. సో కాల్ మీ ఫర్ యాప్ అని ఒక యాప్ ఉంది. అది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అఫీషియల్, మొత్తం స్పేసెస్ ఏం లేకుండా స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అఫీషియల్ @CM4 అని ఐడిని సెర్చ్ చేసి నా ఐడి కనిపిస్తుంది, నాది అకౌంట్. మీరు అది చూసిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది కొంచెం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది రీఛార్జ్ చేసుకుని నన్ను కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట. చాలామంది ఫోన్ నెంబర్ కామెంట్స్లో అడుగుతున్నారు. అట్లా నా పర్సనల్ నెంబర్ ఇవ్వలేనండి. మీకు రియల్గా ఏదైనా అసిస్టెన్స్ కావాలన్నా, ఏమైనా వివరాలు తెలుసుకోవాలి అని అనుకున్నా, మీరు పర్సనల్గా ఏదైనా సజెషన్ కావాలనుకున్నా నాకు ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. మీకు యూట్యూబ్ తరపున ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడిగితే నేను మీకు క్లారిఫై అనేది చేస్తాను. అంతేనండి. మరైతే రొటీన్ చూసేసిన తర్వాత మనము రొటీన్ రెసిపీ చూసిన తర్వాత వచ్చి మాట్లాడుకుందాం మళ్ళీ. ఓకేనా? క్యారీ ఆన్. ఇగోండి, బెడ్ మీద అంతా నేను గివ్ అవే గిఫ్ట్స్ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి ప్రైస్ వైజ్గా చూసుకొని సర్ది పెట్టుకున్నాను అనమాట. వాళ్ళ అడ్రస్లు 5 మెంబర్స్ కదా, ఒకళ్ళదైతే నాకు ఈమెయిల్ వచ్చేసింది. సో మిగిలిన 4 నేమ్స్ కూడా రాసుకుని మళ్ళీ ప్రొడక్ట్స్ అన్నీ కలిసిపోతే మర్చిపోతాననేసి ఏవి సెట్గా పెట్టుకున్నాను. ఒక్కొక్క పేరు కింద ఒక్కొక్క సెట్ రాసేసి ఉంచేసాను. ఇది కామా ఆయుర్వేద వాళ్ళది బృంగాది ఆయిల్ అండి, హెయిర్ సంబంధించింది. 650 రూపీస్ ఉంది. ఇది కూడా మంచి బాడీ బటర్ అనమాట, అది 650. అండ్ ఇది ఎసెన్షియల్ ఆయిల్ 450. ఇది ఒక 105 ఎంత ఉందండి కాస్ట్, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 500 చేంజ్ ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ రెండు కలిపి. అండ్ ఇది వచ్చేసి ఒక అండర్ ఐ క్రీము, మళ్ళీ ఇదొకటి స్కిన్ రిపేర్ బాడీ లోషన్ ఒకటి తీసుకున్నాను. ఆ రెండు కలిపి ఒక 500 చేంజ్ ఉన్నాయి. ఇది ఒక ప్లంప్ బాడీ స్క్రబ్, అలాగే బయోటిక్ది ఒక డీటాన్ ప్యాక్ అనమాట. సో అలా కాస్ట్ వైజ్గా చూసుకొని విడివిడిగా చేశాను. కొన్ని హై క్వాలిటీ ప్రొడక్ట్స్ హై క్వాలిటీ రేట్ ఉంటాయండి. ఇంకా తర్వాత అవన్నీ చూసేసాక ఇక్కడ చూడండి, నేను కూర్చునేది ఈ కూలర్ వచ్చేసింది ప్లేస్లో. ఎందుకంటే డే టైంలో కూడా కూలర్ వేసుకోవాలి కాబట్టి దాన్ని ఇక్కడే సర్దేశాను. నాది ప్లేస్ అంతా క్లమ్జీ అయిపోయిందనమాట. డబ్బాలు ఎక్కువైపోయినాయి. మా అబ్బాయి బుక్స్ తెచ్చి పెట్టేశాడు. నానా రకాలుగా ఉందన్నమాట. దీన్ని క్లీన్ చేయాలి నేను. కానీ ఏ రోజుకి ఆ రోజు అక్కడ అలాగే మెస్సీగా పడేస్తున్నాను. రోజు గడిచిపోతుంది. సో ఈ పని చేయాలి అని అనుకుంటూనే సరే తర్వాత చేద్దాం అంటే పోస్ట్పోన్ చేసేస్తున్నాను అనమాట. మీరు కూడా ఇంతేనా లేజీగా ఉంటారో? చూడండి నా వర్క్ ఎలా ఉందో. సో ఇది ఒకటి సర్దుకోవాలి, బట్ స్టిల్ చేసుకోలేదు ఇంకా. అండ్ ఇక్కడ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో, నిన్నటివి మొన్నటివి ఉతికిని అన్నీ తీసాను. ఇక్కడ మా వారిది లంచ్ క్యారియర్ బాక్స్ తీయలేదు, ఈ బట్టలు మడతేయాలి, ఈ పనులన్నీ ఉన్నాయన్నమాట. నేను ఆల్మోస్ట్ నా వర్క్స్లో మీకు గిన్నెలు కడగడం, బట్టలు మడతేయడం బోల్డ్ సార్లు చూపించాను కదా. అవి చూపిస్తే మీరు బోర్ అయిపోతారనేసి యాడ్ చేయలేదు. బ్లాగ్ కూడా లెందీ అయిపోతుందని. ఇంకా మా నైట్ డిన్నర్ రెసిపీ వచ్చేసి మజ్జిగ పెరుగు ఉందండి. అచ్చంగా ఒట్టిగా పెరిగేందుకు కర్రీ కూడా పొద్దున్న చేసింది అయిపోయిందనమాట. ఆలు కర్రీ చేసుకుని తినేసామన్నాం కదా, అందుకని చెప్పేసి దాన్ని కొంచెం పలచగా చేసేసి ఇలాగ తాలింపు పెట్టేసాను. తాలింపులో చక్క ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు దినుసులు వేసుకొని వేగిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని, ఉల్లిపాయలు మరీ వేగిపోకూడదండి, కొంచెం క్రిస్పీగానే ఉండాలంటే కొద్దిగా లైట్గా మగ్గితే చాలు. స్టాప్ చేసేసి మనము ఆ పోపు దించుకున్నాక దాంట్లో కొంచెం మజ్జిగను ఇట్లా పలచగా చేసేసుకుని కలుపుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసేసుకున్నామంటే చక్కగా హాయిగా ఈవినింగ్ లైట్గా ఉంటుంది డిన్నర్, హ్యాపీగా తినేయచ్చు. ఇంకా మా ఇంట్లో మేము అంత భోజన ప్రియులం కాదులేండి, ఏ ఒక్క ఐటమ్ అన్నా నడిచిపోతుంది మాకు. సో ఇదైతే ఇవాళ ఫస్ట్ టైం దీంట్లో ప్రిపేర్ చేశాను అనమాట. అప్పుడు మీకు చెప్పాను కదా షాపర్ స్టాప్ నుంచి తెప్పించానని. ఇంకా ఈ రైస్ బ్యాగ్ ఒకటి ఉంది, ఇది కాళ్ళకు అడ్డంగా ఉంది, దీన్ని ఫిల్ చేయాలి. సో ఇట్లా చూశారు కదా మా లైఫ్. ఇంట్లో వీడియోల వర్కుల వల్ల అక్కడొకటి ఇక్కడొకటి పెండింగ్ పడిపోయినాయి. ఈ చిన్ని బకెట్లు ఏంటంటే పాల గ్లాస్ వేడిది చల్లార్చుకోవడం, కూలింగ్వి చల్లార్చుకోవడం అట్లా చేస్తూ ఉంటాను. ఇంకా అన్నం మా బాబుకి మా వారికి అయితే రైస్ వండేసాను. ఇంకా నా వరకు ఇదిగోండి కాస్త పొద్దున వండింది ఉందన్నమాట. ఇక దీంతో కానిచ్చేస్తాను. ఫుడ్ విషయంలో నైట్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. ఎక్కువ ఫుల్గా లాగి చేయకూడదు అనమాట.
పేదవాళ్ళలాగా ఉందా లేదా ఫుడ్ అన్నట్టుగా తినేసేసి పడుకుంటే ఆరోగ్యానికి మంచిదనమాట. రాత్రిపూట ఎంత మిగిలితే అంతతో కానిచ్చేస్తాను. కంపల్సరీ ఇన్ని రకాలు ఉండాలి అనేది పెట్టుకోను అనమాట. పెరుగుచారు అనేది నాకు చాలా ఇష్టము. సో నా రైస్కి మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఎంత టేస్టీగా ఫ్లేవరబుల్గా ఉంటుందంటే అబ్బా మంచిగా సువాసనగా ఉంటుంది. అచ్చంగా పెరుగు కంటే తాలింపు వేసాక పెరుగు చాలా బాగుంటుంది రుచి. సో నా డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ Q&A సెషన్ అయితే కంటిన్యూ చేసేసేద్దామా. Q&A సెషన్లో కంటే ముందుగా ఈ రోజు నుంచి మనది ఆల్రెడీ నిన్నటితో గివ్ అవే అయిపోయింది. నేను విన్నర్స్ని కూడా నిన్నటి వ్లాగ్లో అనౌన్స్ చేసేసాను. మొన్న గివ్ అవే అయిపోయింది, నిన్న విన్నర్స్ని అనౌన్స్ చేసేసాను. ఈ రోజు నుంచి కూడా కొత్త గివ్ అవే అనేది రన్ అవుతుంది. మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్రతిరోజు యాజ్ యూజువల్ లాగానే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మీకు డిస్క్రిప్షన్లో ఒకవేళ నేను వీడియో వేయడం లేట్ అయితే మార్నింగ్ నేను లింక్స్ అనేవి కమ్యూనిటీ ట్యాబ్లో అప్లోడ్ చేసేస్తాను. సో మీరు కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్న లింక్స్ అనేవి క్లిక్ చేసేసి ఆ వీడియో కమ్యూనిటీ ట్యాబ్లో మామూలుగా పార్టిసిపేటింగ్ అని రాయండి. బట్ వీడియోలో ప్రతిసారి పార్టిసిపేటింగ్ అన్ని రాయడానికి ముందుగా మీరు వీడియోని ఒక్కసారి వాచ్ చేసి దానికి సంబంధించి మీకు నచ్చిన పాయింట్ రాసాక అది రాయండి. సింపుల్గా క్లిక్స్ దాన్ని పార్టిసిపేటింగ్ అని రాయద్దు. నేను లాస్ట్ టైం కూడా మీకు కన్వే చేశాను. సింపుల్ రూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా చాలామంది అడుగుతున్నారండి గివ్ అవే అంటే ఏంటి చెప్పండి, మేము పార్టిసిపేట్ చేస్తామని. సో మళ్ళీ తెలియని వాళ్ళ కోసం తెలియడం కోసమే ఒక్క నిమిషం ఏమనుకోద్దు ప్లీజ్, బోర్ అనుకోకుండా వినండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. అది మీకు ఏ టైంలో వచ్చినా కూడా మీకు మార్నింగ్ నాది కమ్యూనిటీ ట్యాబ్ చెక్ చేస్తే నేను లింక్స్ అనేవి ఇస్తాను, అవి క్లిక్ చేయండి. వీడియో వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీరు అక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేయడం తెలియకపోయినా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అన్నీ అవసరం లేదండి. మీరు ఎన్ని జెన్యున్గా 2, 3, 5 మీకు ఎన్ని ఓపెన్ ఉంటే అవే ఓపెన్ చేయండి. ఎందుకంటే పేర్లు ఉంటాయి కదా, వాటిలో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏమైనా అవే జస్ట్ ఓపెన్ చేసి చూడండి చాలు. నేనేమి ఒక ఇంత లిస్ట్ ఇచ్చి అవన్నీ కూడా క్లిక్ చేయండి ఫోర్స్ఫుల్గా అని చెప్పట్లేదు. జెన్యున్గా మీకు ఎంత ఓపిక ఉండి మీరు చూడగలరు అవే చూడండి. పార్టిసిపేట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మీరు 1 డేలో నా వీడియో ఎటు చూస్తారు. ఒక 2 or 3 క్లిక్ చేయడంలో మీకు మిస్టేక్ ఏముంది. సో అంత టైం ఏం తీసుకోవద్దు కదా. సో అవి క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో చూసాక మీకు ఎందుకు నచ్చింది ఆ వీడియో అనే ఒక కామెంట్ నాకు రాసి దాంట్లో చివర కొంచెం క్లిక్స్ డన్ అని రాసి పెట్టండి. సో నేను లాస్ట్ టైం జస్ట్ వీడియో గురించి రాయమన్నాను కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే ఎవరు పార్టిసిపెంట్స్ ఎవరు నాన్ పార్టిసిపెంట్స్ అర్థం కాలేదన్నమాట. సో దానికి మీరు ఏం చేయొచ్చు అంటే వీడియో గురించి మీకు నచ్చిన టాపిక్ విషయం ఏంటి నేను చెప్పిన దాంట్లో వీడియో మొత్తంలో అనేది రాసి చివరిలో క్లిక్స్ డన్ అని రాస్తే సరిపోతుంది. అంతేనండి. వీడియోని చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చితే కాదు పార్టిసిపేట్ చేసేవాళ్ళు ప్లీజ్ నాకు హెల్ప్ చేయాలి కదా. కాబట్టి ఆ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబర్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అనేవి క్లిక్ చేయండి. ఇంతే. మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. ఒకవేళ కొంతమంది లేదు అంటారు, సో లేకపోయినా పర్వాలేదు. అంతేనండి. ఈ చిన్న రూల్స్ ప్రతిరోజు ఒక 7 days ఫాలో చేస్తే 8th day రోజున నేను విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తాను. ఇదేంటంటే మాకు కొలాబరేషన్స్ చేసినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఒక మనిషిగా నేనే అన్నీ యూజ్ చేసుకోలేను కదండి. సో సబ్స్క్రైబర్స్గా మీరు నాకు రీజనబుల్ అమౌంట్లో ఉన్నారు కాబట్టే కదా మాకు వస్తుంది. సో వాటిని గిఫ్ట్స్ రూపంలో మీకు తిరిగి ఇవ్వడానికి ఒక చిన్న సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇది అంతే. ఏమీ అనుకోకుండా స్పోర్టివ్గా తీసుకుని క్యాజువల్గా జస్ట్ పార్టిసిపేట్ చేయండి. మనకి ఒక వీడియో మీద కూడా కనీసం 200 to 300 కామెంట్స్ నుంచి ఒక 5 మెంబర్స్నే కదండి సెలెక్ట్ చేసుకునేది. సో ఇలా కంటిన్యూగా పెడుతూనే ఉంటాను కాబట్టి మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ట్రై చేస్తూ ఉండండి. లక్ తగిలితే తగులుతుంది, లేదంటే లేదు. దానికి మనమేం చేయలేం కదా. నేను పర్టికులర్గా తీసుకొచ్చి లేని పేరుని పెట్టలేను. ఎందుకంటే ఎలా సెలెక్ట్ చేస్తాననే ప్రాసెస్ కూడా మీకు వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది ఎవరు వచ్చారో ఎవరు రాలేదు అనేది. ఇదేమీ ఈ ఒక్కసారితో అయిపోయేది కాదు కాబట్టి మళ్ళీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే లీవ్ ఇట్ అండి, వదిలేసేయండి. నాకు రాదులే అంటే జస్ట్ వీడియో వరకు చూసి వదిలేసేసేయండి. ఏం ప్రాబ్లం ఏం లేదు. ఎందుకు అంటే మీరు హర్ట్ అవ్వాల్సిన అవసరం వద్దండి. బాధపడుతూ ట్రై చేసి మీకు రాలేదని తర్వాత బాధపడడం నాకు ఇష్టం లేదు. సో మీకు అంత హోప్ లేకపోతే వదిలేసి క్యాజువల్గా వీడియో వరకు వాచ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే ట్రై చేయండి. ఓకేనా అండి. క్యాజువల్గా స్పోర్టివ్గా తీసుకోగలిగిన వాళ్ళే పార్టిసిపేట్ చేయండి ప్లీజ్. బాధపడుతూ కష్టంగా ట్రై చేసి రాలేదని బాధపడడం అంటే నేను కూడా ఒక 100 కామెంట్స్ నుంచి ఒక 5ని సెలెక్ట్ చేస్తే 95 మెంబర్స్కి రానట్టే కదండి. సో మీరందరూ బాధపడితే నాకు బాధగా ఉంటుంది. సో క్యాజువల్గా ఫ్రీ మైండెడ్గా ఉన్నవాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. ఈసారి మ్యాక్సిమం మేకప్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు కాబట్టి మీకు మేకప్ ప్రోడక్ట్స్ నచ్చితే తప్పకుండా గివ్ అవేలో ట్రై చేయండి. ఓకేనా. ఇంకా మన Q&A సెషన్ మాట్లాడుకుందాం. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హాయ్ అండి, ఎలా ఉన్నారు? నైస్ పిక్ అండి. హెయిర్ రీగ్రోత్కి టిప్స్ చెప్పండి శిరీష అడిగారండి.
సో శిరీష గారు, మీరు హెయిర్ రీగ్రోత్ అన్నారు కదా, సో చాలా వరకు ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లం అదే అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది ఉండడంతో పాటుగా ఊడిపోయిన జుట్టు తిరిగి రావడం అందరికీ కష్టమైపోతుంది అనమాట. ఇప్పుడు మనకేంటంటే హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో అలా 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 పలచబడిపోతూ ఉంటుంది. హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటేనే మనకి మళ్ళీ అది ఫాలికల్స్ అనేవి ఊడిపోయిన దగ్గర నుంచి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మ్యాక్సిమం మనకి కొన్ని హెయిర్ ఆయిల్స్ తోటి మనం హెయిర్ రీగ్రోత్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని కైండ్ ఆఫ్ మసాజెస్ ఉంటాయన్నమాట, అలాంటివి చేయించుకున్నా కూడా ఉంటుంది. ఇంకా కొన్ని రీజన్స్ వల్ల మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రాకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. వాళ్ళు డాక్టర్స్ మినాక్సిడిల్ అంటే ఏవో కొన్ని డిఫరెంట్ మెడిసిన్స్ అనేవి సప్లిమెంట్స్తో పాటుగా ఇస్తారు. అలాంటివి ట్రై చేస్తే హెయిర్ రీగ్రోత్ వస్తుంది. హోమ్ రెమెడీస్తో అంటే మనం పక్కాగా గ్యారంటీ ఇవ్వలేం, బట్ ట్రై చేస్తూ ఉంటే మన ఫుడ్ అలాగే మన రెమెడీస్, మన క్లీనింగ్ రొటీన్, హెయిర్కి తీసుకునే కేరింగ్ రొటీన్ అవంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటే మేబీ మనకి హెయిర్ రీగ్రోత్ అనేది రావచ్చు. మ్యాక్సిమం హెయిర్కి ఉన్న ప్రాబ్లం వల్ల స్ట్రెస్ ఏనండి. ఎక్కువగా ఆలోచించిన, ఎక్కువగా టెన్షన్ తీసుకున్నా, ఎక్కువగా వర్క్ చేస్తూ ఉన్నా, బాగా అతివేడి ఉన్న ఒంట్లో, లేదంటే ఎక్కువగా కెమికల్స్ ఇట్లాంటి షాంపూస్, కండిషనర్స్ డిఫరెంట్వి మనము ఎక్కువగా యూస్ చేస్తుంటాం. కొంతమంది ఏంటంటే అసలు ప్రతిరోజు మనకి సిల్కీ హెయిర్ లాగానే కనపడాలన్నమాట. సో అట్లా ఉండి ఎక్కువ ట్రై చేస్తూ, ఒకవేళ నూనె ఉన్నా సరే ఏదో కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ఆయిల్నెస్ని కూడా తీసేసేలా ఇలా ఎక్కువ యూస్ చేసినా కూడా ప్రాబ్లం వచ్చి హెయిర్ ఫాల్ అనేది ఉంటూ ఉంటుంది. సో దీంట్లో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో నాకు తెలియదు. సింపుల్గా గ్రోత్కి టిప్స్ చెప్పండి అంటే ఇది ఒక సపరేట్ వీడియోలాగా చేద్దాం అనుకుంటానండి. ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ ఎక్కడ ఈ సమ్మర్ వచ్చేసి పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల అలా 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 డిలే అయిపోతూ ఉంది. కొంచెం హెయిర్కి రిలేటెడ్ టిప్స్ బోల్డ్ అని చెప్పుకున్నాం, కానీ హెయిర్ రీగ్రోత్కి ఒక ఆయిల్ లాంటిది ఉంది, అది హోమ్ మేడ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనము. నేను అవి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి, తప్పకుండా అవి నేను చేసి మీకు టిప్స్ లాగా అప్లోడ్ చేస్తాను సపరేట్గా. తప్పకుండా మీరు ఆ రెమెడీ చెప్పేటప్పుడు మీకు టిప్స్ అనేవి చెప్తానండి. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పింది ఇదే. ఈ స్ట్రెస్, టెన్షన్స్, అతిగా ఆలోచించడం, ఒంట్లో వేడి ఎక్కువ, ఇవన్నీ తగ్గించుకుంటే ఆల్మోస్ట్ మనకి హెయిర్ గ్రోత్ అనేది మళ్ళీ రాలిపోతున్నా వస్తూ ఉంటుంది. మంచిగా వాటర్ తాగుతూ ఉండాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండాలి. హెయిర్ మసాజ్ అనేది చేసుకోవాలి. గోరువెచ్చటి నూనెతో మసాజ్ చేసుకుంటూ ఉంటే కూడా ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ ఊడిపోయిన చోట రావడానికి మళ్ళీ మనకు అవకాశం ఉంటుందన్నమాట. సో హెయిర్ అనేది బోల్డ్ అనే ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా కంట్రోల్ చేయడం నా వల్ల మీ వల్ల అంటే అది ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకు ఉంటుందన్నమాట. సో నేను చెప్పినంత మాత్రం నాకు ఒత్తైన జుట్టు ఉండాలని రూల్ ఏం లేదు కదా. నాకు తెలిసిన పాయింట్స్ అయితే మీతో షేర్ చేశాను, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. ఎవరు ఎంత కేరింగ్గా తీసుకుంటారు ఆ విషయాన్ని అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క హెయిర్ లెంత్ కానీ హెయిర్ క్వాలిటీగానే డిపెండ్ అయి ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ స్ట్రెస్ఫుల్లే. స్టూడెంట్స్ అయితే చదువు, పెద్దవాళ్ళైతే ఉద్యోగం, ఇంట్లో వాళ్ళకైతే ఇంట్లో పని. సో ఓవరాల్గా అందరూ సఫర్ అయ్యేది ఇది ఒక్కటే హెయిర్ ప్రాబ్లం అండి. ఎవరికో గాడ్ గిఫ్ట్, వాళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా జుట్టు ఊడకుండా చక్కటి ఒత్తైన హెయిర్తో ఉంటారు. వాళ్ళు మనకి 100లో ఒకళ్ళు కనపడతారు, 1000లో ఒకళ్ళు కనిపిస్తారు, కానీ మ్యాక్సిమం అంత ప్రపంచం అంతా సఫర్ అయ్యేది ఇది ఒక్క ప్రాబ్లంతో. బట్ నేను మంచి హోమ్ రెమెడీతో మీతోటి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ అంటే వెంటనే కాదు, ట్రై చేస్తాను. బట్ స్టిల్ ఒక సపరేట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా నేను ఇంకేమైనా మంచి పాయింట్స్ చెప్పగలిగే ఉంటే తప్పకుండా రెఫర్ చేసి అవన్నీ నోట్ చేసుకుని మీకు రెమెడీతో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకొకటి, ఢిల్లీ ఇందు సరే అక్క, పర్సనల్ క్వశ్చన్స్ అడగం అక్క, అలా అడిగితే రైట్స్ మాకు లేవు, సూపర్గా ఉన్నారు శారీలో, థ్యాంక్ యూ. అండ్ ఖాసిం అంట, హాయ్ అక్క, మీరు ఎప్పుడో ప్రోడక్ట్స్ కాకుండా మినిమం 20 minutes కనిపించేలా వ్లాగ్స్ చేయండి. ఎక్కువగా ప్రోడక్ట్స్ ఏం చేయట్లేదు కదమ్మా, ఎప్పుడైనా చూపించినప్పుడు 1 or 2, అది ఒక 2 నిమిషాలు, మ్యాక్సిమం 3-4 నిమిషాల కంటే ఎక్కువే ఉండదు. ఏదన్నా సపరేట్గా ఉంటేనే కదా దాని గురించి చెప్పేది. సరే మీరు చెప్పారు కదా, ఓకే తప్పకుండా అలాగే చేద్దాం. మీషో అని చేశారు, తేజ కూల్ అంట, ఏంటో సగం క్వశ్చన్ ఉంది, నాకు అది అర్థం కాలేదు. మీషో అంటే అది ఒక యాప్ అండి, రీసెల్లింగ్ యాప్. దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యి చక్కగా అందులో ఉన్న ప్రోడక్ట్స్ మీరు షేర్ చేస్తూ ఉంటే మీరు మినిమం ఎంత కాదన్నా మంచి అమౌంట్ అనేది ఆన్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచి అయినా కనీసం 2,000 నుంచి 5,000 ఈజీగా ఆన్ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది నా వ్లాగ్స్ చూసినప్పుడు నేను చెప్పే మీషో యాప్ గురించి వాళ్ళకి తెలిసినప్పుడల్లా నాకు కామెంట్స్లో రాస్తుంటారు, చాలా థ్యాంక్స్ అక్క, మీరు చెప్పడం వల్ల మేము ఇప్పుడు హ్యాపీగా ఆన్ చేసుకోగలుగుతున్నాము అని చెప్పేసి. సో అదైతే మంచి యాప్ అండి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ట్రై చేయొచ్చు.
నైస్ పిక్ అండి, థ్యాంక్ యూ. సౌజన్య అడుగుతున్నారు, నాది చాలా లాంగ్ హెయిర్ అక్క, నాకు చాలా ఇష్టం నా హెయిర్ అంటే, బట్ ఇప్పుడు చాలా ఊడిపోతుంది, సన్నగా అయిపోయింది. మీరు చూపించిన అలోవెరా ఆయిల్ ట్రై చేస్తున్నా, బట్ ఇంకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా ఆయిల్స్ అంటే అలోవెరా ఆయిల్ కాకుండా బ్యూటీ టిప్స్లో హెయిర్కి సంబంధించిన వీడియోలు ఏమైనా ఉన్నాయో ఒకసారి మీరు హెయిర్ కేర్ కాదు బ్యూటీ టిప్స్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. కొన్ని ఫేస్ అయితే ఫేస్ కనిపిస్తుంటుంది, హెయిర్ అయితే హెయిర్ ఎక్కువగా చూపిస్తున్నట్టుగా ఫోటో ఉంటుంది కదా, అలా అర్థం చేసుకొని మీరు హెయిర్కి రిలేటెడ్ ఉన్న వీడియోస్ ఒకసారి వాచ్ చేస్తే మీకు చాలా వరకు అన్ని టిప్స్ అయితే తెలుస్తాయండి. ఇంకేమైనా ఉంటే నేను ఇందాక చెప్పాను కదా హెయిర్ రీగ్రోత్కి సంబంధించిన వీడియోలో షేర్ చేస్తాను, ఆ వీడియో చూడొచ్చు మీరు. నైస్ అక్క, చాలా బాగున్నారు, సింపుల్ అండ్ నీట్గా. ఐ లవ్ ద వే యూ టాక్ అండ్ యూ స్మైల్. నా ఫ్రెండ్ కూడా సేమ్ మీలాగానే ఉంటుంది. నవ్ ఐఎమ్ మిస్సింగ్ హర్, బట్ డైలీ మిమ్మల్ని చూస్తాగా తనని చూస్తున్నట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సౌజన్య. అండ్ అశ్విని రెడ్డి, మీ ఏజ్ ఎంత అండి? మీ వ్లాగ్స్లో మీరు మీ బాబు తప్ప ఎవరిని కనిపించరు, కనీసం మీ పేరెంట్స్ అండ్ మీ అత్తయ్య వాళ్ళనైనా చూపించవచ్చు కదా. అదే చెప్పాను కదండి, ఇక ప్రైవసీ అన్నాక ఇక అత్తయ్య మామయ్య అంతా కనిపిస్తే వాళ్ళు నేను ఎక్కడో ఉంటాను, వాళ్ళు ఎక్కడో ఉంటారు. సో నా వ్లాగ్స్ వల్ల నేను చేసే వీడియోస్ వల్ల వాళ్ళు ఎవరు సఫర్ అవడం నాకు ఇష్టం లేదు. అలా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మాట అనిపించుకోవాల్సి వస్తుందేమో అన్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ అయినా చూపించడం ఎంతసేపు అంటే కెమెరా తీసుకొని పక్కన కూర్చోబెట్టేసి 4 మాటలు మాట్లాడించడంలో 5 నిమిషాలు పట్టదు మనకి. బట్ వాళ్ళకి వాళ్ళ లైఫ్ హ్యాపీగా పీస్ఫుల్గా జరుపుకోవాలి. నా వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా, ఇప్పుడు మన వీడియోస్ని పాజిటివ్ అయితే చూసేవాళ్ళు ఉంటారు, అందులోనే తప్పుగా భావించుకుని నెగిటివ్ అయితే చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర మరీ ఇంకా లేనిపోని గుచ్చి ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. సో ఎక్కడ వెళ్ళినా కూడా మా మమ్మీకి నేను చెప్పకుండా నా వీడియో కనిపించి తను చూసారు అంటే అక్కడ ఏరే వాళ్ళు తప్పకుండా చూస్తారు కదండి, కంపల్సరీగా సజెస్టెడ్ అవుతూ ఉంటుంది. ఇంకా పని కట్టుకుని ఇంటికి వచ్చి మరి వాళ్ళు ఈ పంచాయతీలన్నీ వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఓకే, నేను ఫ్యామిలీని తక్కువగా చూపించడం వల్ల నాకు మేబీ వ్యూస్ తక్కువ రావచ్చు, కానీ నేను నాకు తెలిసిన కంటెంట్ని పోస్ట్ చేసుకుంటా నేను చేయగలనంత వ్లాగ్స్ లిమిట్ వరకే చేయగలండి. సో అందరి ఫ్యామిలీని చూపించేస్తున్నారని నేనైతే అత్తయ్య వాళ్ళని మామయ్య వాళ్ళని వాళ్ళు ఎక్కడ ఉంటారు లొకేషన్ పర్సన్స్ ఎవరిని చూపించడానికి ఇష్టం లేదు. మంచిగా ఉంటే అందరు పొగుడతారు, ఏదైనా తేడా వచ్చి నలుగురు ఎవరైనా వచ్చి మన దగ్గర చెడ్డగా మాట్లాడితే అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు. అలా అనిపించుకోవడం నాకు నచ్చదు అనమాట. అందుకని అమ్మ వాళ్ళైనా అత్త వాళ్ళైనా ఎవరిని చూపించడం నాకు ఇష్టం లేదు. హ్యాపీగా నేను చేసే వర్క్ రొటీన్, నా రెసిపీస్, నా టిప్స్ మీతో షేర్ చేస్తుంటాను, చూసి ఎంజాయ్ చేయండి. 100 మంది కాకపోయినా కనీసం 10 మంది చూసి పాజిటివ్గా హ్యాపీగా రియాక్ట్ అయ్యి నా టిప్స్ అనే వాళ్ళకి యూజ్ అయినా నాకు చాలా అనమాట. అంతేగాని 1000 మంది చూసేసి అందులో 100 మంది నా తప్పులను వెతికి మా వాళ్ళని ఆ వంకలు పెట్టి ఈ వంకలు పెట్టి అని వచ్చే కామెంట్స్ కానీ వ్యూస్ కానీ నాకు అవసరం లేదు. సో మెయిన్ రీజన్ అయితే నా మైండ్లో ఉన్నది ఇదేనండి. అందుకే నేను ఏ ఫ్యామిలీలో ఎవరిని ఇంట్రడ్యూస్ చేయడానికి, మా బాబు అంటారు ఇక వాడు నాకు ఒక కో అసిస్టెంట్ లాగా కనీసం నాకు సపోర్టింగ్గా కనపడడానికి వాడు మాత్రమే కనిపిస్తాడు, ఇంకెవరైతే కనిపించరండి. సారీ, స్ట్రాంగ్గా చెప్పేసానేమో ఆన్సర్, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఉన్నది చెప్పడమే అలవాటు అనమాట నాకు. హైడ్ చేసి కవర్ చేయడం, మళ్ళీ చూపిస్తా అంటే ఊరించడం అనేది నాకు చేత కాదు. ఉన్నది చెప్పేశాను, సో దట్ మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది కదా. సో యూ నెవర్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ వ్లాగ్స్ హూ అదర్స్ ఆర్ డూయింగ్ అనేది నా దగ్గర నుంచి రావు. సారీ, ఏమనుకోదు. మీ ఏజ్ ఎంత నేను చెప్తాను, కోపం వచ్చిందా అన్నిటికీ చెప్పను అని ఎస్కేప్ అవుతున్నాను, ప్లీజ్ ఏమనుకోవద్దు. శ్రవంతి గోరంటల, హాయ్ సూపర్ మామ్, ఎస్ యు ఆర్ రైట్, పర్సనల్ క్వశ్చన్స్ అవసరం లేదు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ వీబీ, యు ఆర్ లుకింగ్ స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ స్టాండింగ్ బిసైడ్స్ యువర్ బెటర్ హాఫ్ స్వప్న గారు. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మహేష్, మీరు మా కోసం ఎంతో కష్టపడి మంచి మంచి విషయాలు అండ్ టిప్స్ చెప్తున్నారు, రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా థ్యాంక్స్ అండి. అండ్ కళ్యాణి కర్పూరపు, మీ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ చెప్పండి. నా ప్రెగ్నెన్సీ డెలివరీ స్టోరీ చెప్పడానికి కూడా నాకు కనీసం గుర్తుండదు, ఎందుకంటే 16 years బ్యాక్ అప్పుడు జరిగిన విషయాలు. అప్పుడు ఏంటంటే జస్ట్ అలా చదువు అయింది, మ్యారేజ్ అయింది. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను, మ్యారేజ్ అయిన 4 years. సో అక్కడ ఉండి అంతా వాళ్ళే కేర్ తీసుకున్నారు కాబట్టి నేనంటూ నా ఇండివిజువల్గా ఎలా ఉండాలి, ఎలా కేర్ తీసుకోవాలి, ఎట్లా ఇల్లు నడుపుకోవాలి, ఇవన్నీ ఏం తెలియదు అనమాట. తర్వాత నేర్చుకున్న విషయాలు కాబట్టి నాకు ఆ టైంలో జరిగినటువంటివి ఏవి గుర్తులేవు. అంతా వాళ్ళే అతిగా కేరింగ్గా చూసుకోవడం వల్ల నా మీద నాకంటూ సెల్ఫ్గా నేను నేర్చుకునే అంటూ ఏమీ లేవండి. అసలు నాకు గుర్తునేలో కూడా తెలియదు. మరి నేను ఈ విషయం అయితే మీతో షేర్ చేయలేను, ఎందుకంటే నాకు అసలు నా మైండ్లో ఏమీ లేవు. ఏంటో పెద్దవాళ్ళు చూశారు, కేర్ తీసుకున్నారు, వాళ్ళు చెప్పినట్టుగా విన్నాము, వాళ్ళు పెట్టింది తిన్నాము, హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము, పిల్లలు పుట్టారు, అంతే తప్పితే నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను, నేనేమేమి పనులు చేశానో ఏవి చేయలేదు, ఇవన్నీ గుర్తు తెచ్చుకోవడం నాకు చాలా కష్టమైన పని.
మేబీ నాకు గుర్తు రాకపోవచ్చు అండి, సారీ, ఏమనుకోవద్దు. ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా విషయాలు గుర్తొస్తే ఏమైనా పాయింట్అవుట్ చేసుకుని గుర్తుపెట్టుకుని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ ప్రస్తుతం మీరు ఇప్పుడు సడన్గా అడగంగానే నాకైతే ఏం పాయింట్స్ గుర్తు రావట్లేదు. మేడం మీ పిక్ వెరీ నైస్, థ్యాంక్ యూ. సత్యారెడ్డి, గుడ్ ఈవినింగ్ అక్క, మీ వర్క్ రొటీన్ మాకు నేర్పించండి అక్క, మేము మీలా స్మార్ట్లా ఉండాలి కదా, మార్నింగ్ టు ఈవినింగ్ ఎలా వర్క్ బ్యాలెన్స్ చేయాలో చెప్పండి అక్క, హౌస్ వైఫ్స్ అందరికీ యూజ్ అవుతుంది. విజయలక్ష్మి గారు, ఒక విషయం చెప్తాను. స్మార్ట్గా అంటే ఏం లేదండి, నేను మ్యాక్సిమం ఇప్పుడు నేను చేసే వర్క్ని బట్టి నాకున్న టైంలో నేను ఏ వర్క్స్ చేయగలను అయ్యే చేస్తాను అనమాట. ఎక్స్ట్రా చేయాలని పెట్టుకుంటే మైండ్లో తెలియని ప్రెషర్ వచ్చేసేసి బాడీలో మనకి నీరసం వచ్చేస్తుంది. కాబట్టి ఈ రోజుకి ఈ పని చేయలేను అంటే సరే ఓకే, ఇది రేపు చేసుకోవచ్చు అని పక్కన పడేసి కూల్గా నేను చేయగలిగిన పనులే చేస్తాను. ఆ అందరితోటి ఆ రోజుకి ఒక పూట, సరే ఆ పూట నేను వంట కూడా చేయలేకపోయినా కనీసం ఎక్కడైనా ఆర్డర్నా తెప్పించి వేసుకుని తినేసి ఆ పూటను గడిపేస్తాను అనమాట. సో చాలా కూల్గా ఉంటాను. ఇట్లా ఇంట్లో పనులు బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది మన హస్బెండ్స్ తోటి మనం ఎంత అండర్స్టాండింగ్గా ఉంటామనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కొన్ని వర్క్స్ చేయలేదనుకోండి, కోపంగా ఉండే హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళు తిడతారు కాబట్టి వీళ్ళు భయపడిపోతారనమాట. భయపడిపోయి అయ్యో నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలని దడదల్లాడిపోతారు. సో వాళ్ళతోటి వైఫ్స్ ఎట్లా అండర్స్టాండింగ్గా ఉంటారనే దాన్ని బట్టే ఇంట్లో పనులు చేసుకునడం అనేది ఉండిద్ది. మా హస్బెండ్ నన్ను అయితే అసలు ఏమన్నారు, సో నాకు ఆ భయం లేదు. నేను ఈరోజు ఈ వంట అంటే పనులు నేను ఆర్గనైజ్డ్గా పర్ఫెక్ట్గా చేసుకుంటానని తనకు తెలుసు. కానీ ఈరోజు ఒక యూట్యూబ్ వర్క్ ఏదంటే ఒక ఎక్స్ట్రా వీడియో వల్ల అంతకుముందు చాలా చక్కగా చేసుకునేదాన్ని, ఆర్గనైజ్డ్గా అన్నీ అయిపోయేసరికి నీట్గా ఉండేది ఇల్లు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా సడన్గా ఇంకొక వీడియో ఏదైనా టైంకి చేయాల్సి వచ్చినా, అనుకోకుండా ఇంకో ఏదైనా కాన్సెప్ట్ చేయాల్సి వచ్చినా, ఇలాంటి మధ్యలో వచ్చినప్పుడు ఏమవుతుంది, మరి నేనే షూట్ చేసుకుని నేనే ఎడిట్ చేసుకుని నేనే అప్లోడ్ చేసుకోవాలంటే అంత చేతిలో పని కళ్ళతో పని అంతా నాదైనప్పుడు ఇంకా వేరే పని నేను ఎలా చేస్తాను. సో డెఫినెట్లీ ఐ విల్ స్కిప్ ఇట్. దాన్ని నేనేం చేయలేను. సరే ఈరోజు చెబితే సాయంత్రం కాబట్టి రేపు, అంతే అట్లా మేనేజ్ చేసుకుంటాను. కానీ చేసుకున్నప్పుడు మాత్రం ఒళ్ళొంచి నీట్గా శుద్ధిగా శుభ్రంగా చేసేస్తాను అనమాట. మళ్ళీ ఇంకా అక్కడ చేసిన పనికి పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసుకుంటాను. సో అట్లాగా చేసిన పని ఏదైనా కూడా మళ్ళీ దానికి పేరు పెట్టే అవసరం లేకుండా చక్కగా చేసుకుంటాను అనమాట. అందుకనే ఇల్లు ఎంత చిందరవందరం ఉన్నా కూడా మా హస్బెండ్ నన్ను ఏమన్నారు, ఇది ఇలా ఉంది అంటే తను చేసుకోగలదు, చేసుకోవడం మొదలుపెట్టిందంటే అవన్నీ టకటక సర్దేసుకుంటుంది అన్న ఇది తెలుసు. కాబట్టి షెల్ఫ్లో బట్టలు ములిగినా, ఇంటి ముందు వస్తువులు ఎలా ఉన్నా కూడా తను నన్ను ఏమన్నారు, నా పనులను బట్టి నాకు ఏది ఇంపార్టెంటో ముందు అది చేసుకుంటాను, ఇంపార్టెంట్ ఏం లేదో అది తర్వాత చేసుకుంటాను. సో నా వర్క్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటా. నేను ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఇక తప్పదు, ఇంట్లో పని అంతా చేసి వర్క్ చేయాలంటే అవ్వదండి. సో డెఫినెట్గా నేను ఇంపార్టెన్స్ ముందు యూట్యూబ్కి ఇవ్వాలి కాబట్టి దాని వర్క్ చూసుకున్న తర్వాతే రిమైనింగ్ వర్క్స్ చేసుకుంటాను. సో నా ఇంపార్టెన్స్ మా హస్బెండ్కి తెలుసు కాబట్టి నన్ను ఏమన్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే ఇంట్లో వైఫ్ హస్బెండ్ అనే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే పనులు అనేవి కూడా ఆటోమేటిక్గా ఒకరికి అటు ఇటు షేర్ చేసుకుని క్లీన్గా అయిపోతుంది అనమాట. ఇలా తెలివిగా మనం ఇంట్లో చేసుకోవాలి. కానీ ఆడవాళ్ళని అన్నీ మన మీదే భారం వేసేసుకొని బాధపడిపోతూ టెన్షన్ పడిపోతూ వర్కులు చేయడం అంటే మన ఆరోగ్యం తొందరగా పాడైపోతుంది. సో అంత టెన్షన్ తీసుకోకండి, కూల్గా మీకున్న టైంలోనే రిలాక్స్గా చేసుకోండి. ఈరోజు బాగోకపోయినా వదిలేసేయండి, ఒక పూట ఏముంది, ఈరోజు కాబట్టి రేపు చేసుకోవచ్చు. రేపు హెల్తీగా ఉంటే టకటక చేసుకోలేమా, చేసుకోవచ్చు కదా, అంతే. అట్లా ఉండాలన్నమాట, మైండ్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. కానీ ఇన్ని చెప్పినా కూడా మా మదర్ మాత్రం ఎంత కాళ్ళు చేతులు నొప్పులు ఉన్నా కూడా ఏ రోజు పని ఆ రోజు చేసేయాలంటది. మిలిటరీ డిసిప్లిన్ టైప్ అనమాట. బట్ నేను కొంచెం డిఫరెంట్, ఈ కాలం తగ్గట్టుగా నేను ఉంటాను. తనంటే ఇంకే ఎక్స్ట్రా ఏ పని చేయదు కాబట్టి తన పని తను కరెక్ట్గా చేయాలని అనుకుంటుంది. కానీ నాకు అట్లా కుదరదు కదా. నేను కరెక్ట్గా ఇంట్లో పని అంతా చేస్తే నీరసం వచ్చి సాయంత్రం మధ్యాహ్నం పడుకోవాల్సి వస్తుంది. మరి ఇంకా యూట్యూబ్ ఎవరు చేస్తారు? సో నా పనిని బట్టి నేను చేసుకుంటాను. అలాగా ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ చేసుకోవాలి, అంతేకాని బర్డెన్ మాత్రం పెట్టుకోకండి. ఇలా అయితే ఏ ఇంట్లో అయినా సరే ఎంత పని ఉన్నా ఆడవాళ్ళు కూల్గా చేసేసుకోవచ్చు. ఎలా అనిపించింది ఐడియా? బాగుందా? తప్పకుండా మీరు ఈ ఆన్సర్ విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకైతే ఈ రోజుకి ఈ క్వశ్చన్స్ చాలాసేపు అయిపోయినట్టుంది కదా టాకింగ్ కూడా. ఓకేనా? అలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.